అందరికీ సబ్బాత్ షలోం. ఎలోహిం బిడ్డలారా, మరి ఒక్కసారి ఆయన నియమించిన పరిశుద్ధ దినమందు, ఆయన ప్రతిష్ఠించిన ఆరాధన దినమందు ఆయన సముఖములో చేరి ఆయన జీవపు వాక్కులు వినే ధన్యతను, ఆయనను స్తుతించే భాగ్యమును, ఆయనను ఆరాధించే కృపను ఆయన మన ఎడల చూపినందులకు ఎంత గొప్ప కృపామయుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన కృప లేకపోతే మనము సజీవులుగా ఉండడము అసంభవము. కాబట్టి మనం ఆయన సజీవ లెక్కలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. సజీవులే కదా ఆయనను స్తుతించేది. కాబట్టి మరి యొక్క నూతన అధ్యాయముగా ఆ పరలోకపు తండ్రి మన జీవితాలను ప్రేమించి మనకిచ్చిన ఈ ఘనమైన సబ్బాతులో మరి ఆయన మాటలు విందాము. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక మాట, కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 6వ వచనం. కీర్తన గ్రంథము సామ్స్ 57 6th వర్స్. కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 6వ వచనము చదివిన తర్వాత దయాకర్ బ్రదర్ ప్రార్థన చేస్తాడు. మైక్ దగ్గర పెట్టుకోండి యదిద్య. మైక్ ఎందుకంటే దాంట్లో మైక్లోనైతే వినపడుతుంది కదా. ఓకే, నేను చదువుతాను. కీర్తన గ్రంథము 57:6. నా అడుగులు చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి, యెహోవా ఎలోహిం యెహోవామసియా, మహిమోన్నతుడా, నీ తిరుగు తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం చెల్లించుకోసుకుంటున్నాం. ఇగో తండ్రి, ఈ సబ్బా దినమున తండ్రి ఇంతవరకు మనం సుధించి ఆరాధించి కీర్తించి ధన్యతను మీరు మాకు అనుగ్రహించడానికి స్తోత్రం చెల్లించుకోసుకుంటున్నాం. సమయంలో తండ్రి వాక్యోపదేశం చేయడానికి మీ దాసును అయ్యా జనార్దన నిలబడి ఉండగా మీ దాసుని నీ ఆత్మ అభిషేకించని ఆయనానికి స్తోత్రములు. నిలబడుతుంది తండ్రి తాను, కానీ మాట్లాడేది మీరు నాయనానికి స్తోత్రములు. తనలో మీరు ఉండి తన నోట మీ మాటలు ఉంచి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అనుగ్రహించి మా ఆత్మను మీరు బలపరచని రాజ్యానికి స్తోత్రము తండ్రి. ఇగో తండ్రి, నీ యొక్క మ్రాను చాటున మీ దాసుని మరుగు చేసుకొని అయ్యా నీ పరిశుద్ధత అభిషేకంతో అభిషేకించి ఇగో తండ్రి నీ ప్రజలకు కావాల్సిన ఆత్మీయ ఆహారంను సమృద్ధిగా నీ దాసు నుంచి మీరే ఇగో తండ్రి ఉపదేశింపచేయండి ఆయనానికి స్తోత్రము తండ్రి. ఇదిగో తండ్రి నీ యొక్క అయ్యా ఆత్మను తనలో ఉంచి, అయ్యా నీ వెలుగును తనలో ఉంచి, నీ మహిమను తనలో ఉంచి, ఇదిగో తండ్రి నీ యొక్క అయ్యా మేము వెలుగును మేము చూచినట్లు, నీ మహిమను మేము చూచినట్లు, నీ స్వరం మేము వినున్నట్లు వినే హృదయము అయ్యా ఇదిగో తండ్రి వినే చెవి గ్రహించే హృదయము కూడా మాకు దయచేయండి ఆయనానికి స్తోత్రం చెల్లించుకొస్తుంటున్నాం. ఈ విధంగా తండ్రి నీ యొక్క దాసుని నీ బలిష్టమైన చేతుల్లో పెడుతూ మీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవామసియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ దయాకర్ బ్రదర్. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయంలో. సో అక్కడ పర్ణశాల పండుగలో మరి చివరి దినమున మళ్ళీ రాత్రి గడిచిపోయిన తర్వాత తెల్లవారిని యాషోవా వచ్చి ఆలయంలో నిలబడి మళ్ళీ ఆయన ఉపదేశించడము ఆరంభించాడు. చివరి దినమైన వ్రత దినములో మరి ఆ పర్ణశాల పండుగలో చివరి దినము వ్రత దినములో ఆయన మరి ఉపదేశించడం ఆరంభించిన తర్వాత ఆలయానికి మరి
శాస్త్రులు పరిసయ్యులు వారందరూ ఏం చేశారు? వ్యభిచారంలో పట్టబడిన, అంటే అది పండగ, చాలామంది ఉంటారు అక్కడ, పండగలోని చివరి దినము. సో ఈయనను ఏం చేయాలని? ఇరుకున పెట్టాలని. యెహోషువ మెస్సీయ వారిని ఇరుకులో పెట్టాలి. ఏం చేస్తాడో, అసలు ఈయన ఏం సమాధానం చెప్తాడు? ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చెప్పాడనుకోండి, అప్పుడు ఈ పండుగలోనే అందరి ఎదుట ఈయనను దోషిగా నిలబెట్టి ఇంకా మనము ఈయనను చంపొచ్చు, మరణ శిక్ష విధించవచ్చు అనేది వారి కుట్ర. శాస్త్రుల యొక్క పరిసయ్యులకు కుట్ర ఏంటి? సో ఇతను ఏం చెప్తాడు? వ్యభిచారంలో పట్టబడింది స్త్రీ. సో ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. కానీ ఇతను ఏం చెప్తూ ఈయన యొక్క సువార్త విధానం ఏ విధంగా ఉంది? అనేకులను స్వస్థపరుస్తున్నాడు, అనేకుల యొక్క బంధకాలను విడిపింపజేస్తున్నాడు, పక్షవాయు గల వారికి పరిపెత్తుకొని నడుమని ఆజ్ఞాపిస్తున్నాడు. సో ఇక్కడ ఆయనను ఇరుకులో పెట్టాలని. అందుకే అక్కడ మనం ఇందాక చదువుకున్న కీర్తన గ్రంథంలో ఎవరు రాస్తున్నారు? దావీదు గారు రాజుగారు రాస్తున్నారు అన్నమాట. నా అడుగులను చిక్కించుకున్నటకై వారు వలయొడిరి, నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడిరి. సో వీరిక్కడ ఏంటి? ఆయనను గుంటలో పడేయాలని, ఆయన అడుగులు చిక్కించుకోవాలని గుంట తవ్వారు. కానీ చివరికి ఏమైంది? సో ఆ పారాగ్రాఫ్ అంతా మరి చాలా జాగ్రత్తగా చదవండి ఈ మెసేజ్ విన్న తర్వాత కూడా. సో వారంతా ఏం చేశారు? వచ్చి, అయ్యా మరి ఈమె పట్టబడింది వ్యభిచారంలో, మరి ఏం చేయమంటావు? ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఏముంది? మళ్ళీ ఆయనకి ఏం చెప్తున్నారు? ధర్మశాస్త్ర ప్రకారం కాకుండా వేరే విధంగా ఏమన్నా చెప్తాడేమోనని ధర్మశాస్త్ర ప్రకారం అయితే రాళ్లతో కొట్టి చంపమన్నారు. అంటే మరి వారికి దేనితో ఆయన జవాబు ఇవ్వాలి? ధర్మశాస్త్రముతోనే జవాబు ఇవ్వాలి. అందుకే లేవియ కాండము 20వ అధ్యాయము 10వ వచనం. లేవియ కాండము 20వ అధ్యాయం 10వ వచనం. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారినికి మరణశిక్ష విధింపవలెను. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వ్యభిచారమందు పట్టబడితే పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలి. కానీ అక్కడ ఏం చేశారు? వారు గుంట తవ్వారు, ఆ పురుషుణ్ణి వదిలిపెట్టారు, ఈ అమాయకురాలని ఈ స్త్రీని పట్టుకొచ్చారు అక్కడికి. సో ధర్మశాస్త్రం ఎరగని వారు తీసుకొచ్చింది ఆ స్త్రీని? శాస్త్రులు, యాజకులు, పరిసయ్యులు. కానీ పరమ తండ్రి చూడండి ఎంత జాగ్రత్తగా ఆ మాట చెప్పకుండా, ఓహో అలాగా అని ఏం చేస్తుంటాడు అక్కడ? ఆయన తల కిందికి దింపుకొని ఆయన రాస్తూ ఉన్నాడు, ఇసుక మీద రాస్తున్నాడు. వారికి సమాధానం చెప్పకుండా. అయితే ఆ రాయడాన్ని బట్టి ఆయన ఏమి తెలియపరుచుకుంటున్నాడు వారికంటే, ఒరే నాయనలారా, మీ రహస్య పాపములు నా ముఖములో కనబడుతున్నవి. అక్కడున్న వారి అందరి యొక్క రహస్య పాపాలు ఆయన ముఖం, మీరందరూ దోషులేరే నాయనా అని రాస్తున్నాడు. వారి గుండెల్లో గుబులు స్టార్ట్ అయింది. ఏంటి నా రాస్తున్నాడు? ఏంటి నువ్వు చెప్పవా? ఈ స్త్రీని చంపమని చెప్పవా అంటే, అయ్యా నేనెందుకు చెప్పను? మీలో పాపము చెయ్యని వాడు మొదటి రాయి ఆమె మీద వేయండి. మీలో అక్కడ ఎంత పెద్ద గుంపు, చాలా జనసమూహము. సో ఈ వచ్చిందేమో ఈ కుట్ర పన్ని తీసుకుని వచ్చింది శాస్త్రులు, యాజకులు, పరిసయ్యులు, వీరంతా ఆ లేవి తెగ అంతా. సో యూదులను చాలామందిని ప్రేరేపించుకొని తీసుకొచ్చారు. ఈయన ఏ విధంగానైనా ఈ పండుగలు చంపాలి. అసలు ఈయన ఒక పెద్ద అడ్డుబండ అయ్యాడు. సో ఈయన స్వస్థపరుస్తున్నాడు, అనేకులను స్వస్థపరుస్తున్నాడు, అనేకుల పాపములు క్షమిస్తున్నాడు. అసలు ఈయన ఎవరు పాపాలు క్షమించడానికి కొరకు అని ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వారికి ఆ మాట చెప్పాడు. చూడండి 8వ అధ్యాయంలో యోహాను సువార్త 7వ వచనము. వారు ఆయనను
పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. అయ్యా చంపండి, ఏమండి ధర్మశాస్త్రం చెప్తుంది, కానీ ధర్మశాస్త్రం ప్రకారమే చెప్తున్నాడు యెహోవా మెస్సీయ. ఒకవేళ ఏంది ఎవరు వేయాలి ముందుగా రాయి? ధర్మశాస్త్రం ప్రకారము ఎవరు ముందుగా రాయి వేయాలి? ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వచనం. డిటోర్నమీ 19th chapter 15th verse. డిటోర్నమీ 19th chapter 15th verse. ద్వితీయోపదేశ కాండము 19-15 వచనం. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడను. సో ప్రపంచంలో ఏ చట్టాలైనా, ఈవెన్ మన భారతదేశ రాజ్యాంగము మరి రాసినది మనకు తెలుసు, ఎవరో అంబేద్కర్ గారు. సో మన భారతదేశ రాజ్యాంగము మోర్ దాన్ 70% పరిశుద్ధ గ్రంథంలోని తోరానే, పరిశుద్ధ గ్రంథంలోని న్యాయశాస్త్రమే మన భారతదేశం యొక్క రాజ్యాంగం. ఎందుకనగా బైబిల్ను బాగా వంట పట్టించుకున్న ఆయన రాసింది ధర్మశాస్త్రం, భారతదేశం రాజ్యాంగం రాసింది. అయితే సో ఏది కానీ ఒక శిక్ష రుజువుపరచాలంటే ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు ఉండాలి. ఒక సాక్షి ఎప్పుడూ చెల్లదు. అయితే ఆ ఇద్దరు ముగ్గురు సాక్షులలో ఎవరైతే ఉంటారో మొట్టమొదట ఎవరి రాయి వేయాలట? అదే ద్వితీయోపదేశ కాండము 17th chapter 17వ అధ్యాయము 5-7 వచనాలు. డిటోనమీ 17th chapter ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావదగిన వానికి మరణశిక్ష విధింపవలెను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. వాని చంపుటకు మొదట సాక్షులను తరువాత జనులందరూ వాని మీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. సో ఈ చెడుతనాన్ని ఎలా మీరు తీసివేయాలి? సో ముందుగా ఎవరైతే ఆ ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉన్నారో ఆ సాక్షులు మొట్టమొదటగా వెయ్యాలి. కానీ తీసుకొచ్చింది అంతా చాలామంది గుంపు. అక్కడ సాక్షులు ఎవరని సో ముందు ఏం చేస్తున్నారు? ఆయన మరి ఆ యొక్క సమరయ స్త్రీకి చెప్పిందేమన్నా వీరు విన్నారో ఏమో. అమ్మ నీ భర్తను తీసుకురమ్మంటే నాకు భర్త లేడన్న సంగతి ఆమె వెళ్ళి ఆ సమరయ ప్రాంతమంతా సువార్త ప్రకటించింది. అదేమన్నా విన్నారో ఏమో తెలియదు, లేక అదేమన్నా వీరికి తెలియదో, కానీ మొత్తం మీద యెహోవా వారిని ఇబ్బందిలో పెట్టాలని గుంట తవ్వాలని చూశారు. కానీ వారికి ఏం చేశాడు ఆయన? నాయన మీరు ఎందుకంటే సో వారికి అంతా ధర్మశాస్త్రాన్ని అక్కడ బోధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో వారంతా చాలా దిట్ట, వారు జ్ఞానము వారు ఉపదేశించేవారు. కాబట్టి ముందుగా ఎవరైతే మీరు పాపము చేయలేదో వారు మీరు రాయి వేయండి అని ఆయన రాస్తూనే ఉన్నాడు, నేల మీద రాస్తూనే ఉన్నాడు. సో వాళ్ళ గుండెల్లో గుబులు స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు మెల్లగా అందరూ జారుకున్నారు. ఎందుకనగా సో వారు ఆయన ఎవరో గ్రహించుకోలేకపోయారు. ఆయననే ఆ సృష్టికర్త, సర్వలోక పాపముల గురించి వచ్చిన ఆయన అని, ఆయన తన రక్తము చిందించడానికి వచ్చిన ఆయన వారు గ్రహించుకోలేక. అయితే సో ఈ లేఖనం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయములో, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము Psalms 90th chapter 8th verse 8వ వచనం.
మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మన దోషాలన్నీ ఎక్కడున్నాయట? ఆయన ఎదుట కనబడుతూనే ఉన్నాయి. సో మన రహస్య పాపాలన్నీ ఎక్కడ కనబడుతున్నాయి? ఆయన ముఖములో. సో ఆయన ముఖములో కనబడుతుంది. వాళ్ళందరూ చిట్టా రాస్తున్నాడు. నాయనలారా ఇగో, ఎందుకంటే పొరపాటున అక్కడ ఎవడైనా రాయి వేసి ఉంటే అయిపోయేవాడు. పొరపాటున అంటే అక్కడ పాపము చేయని వాడు ఏ ఒక్కడూ లేడు. సో వారి రహస్య పాపాలన్నీ అక్కడ లీస్ట్ రాస్తున్నాడు. వెంటనే అనేవాడు, వారి నాయన నువ్వు ఆ రాయి వేసింది ఇదిగో నీ పాపపు చిట్టా, నువ్వు పలానా పని చేశావు, నువ్వు పలానా దినమున ఇలా ఈ దొంగతనం చేశావు, లేక నువ్వు మోసం ఇలా. సో వారి యొక్క అక్కడ ఉన్న వారి అందరి అంటే ఇది మరి దేని బట్టి ఆయన రాసేది, దేన్ని బట్టి అని మనము గ్రహించగలుగుతామంటే ఒక మాట యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఎజ్కేల్ 4th చాప్టర్ ఫస్ట్ 3 వర్సెస్. నరపుత్రుడా, ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? ఎవరికి చెప్తున్నాడు? యెహెజ్కేలుకు పరలోకపు తండ్రి సృష్టికర్త చెప్తున్నాడు. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయుము, మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులను కట్టునట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు రాయుము. మరియు ఇనుప రేఖ ఒకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దాన్ని నిలువబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకొనుము. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును. నీవు దానిని ముట్టడి వేయువాడవుగా ఉందువు. అది ఇజ్రాయేలుకు సూచనగా ఉండును. సో యెహెజ్కేలుకు ఎప్పుడో తెలియపరిచింది, వారికి గుర్తొచ్చి ఉంటుంది. సో యెహెజ్కేలు నువ్వు ఒక పెంకు తీసుకురా, దాని మీద ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం యొక్క మ్యాప్ గీయు, దాని బౌండరీస్ అన్నీ ఎలా ఉందో దానిది. సో నువ్వు దాన్ని వేసిన తర్వాత ఏం చేయాలి? అక్కడ ఆ బౌండరీస్ దగ్గర మరి పెద్ద పెద్ద యంత్రాలు, రథాలు లేక మిస్సైల్స్ అవన్నీ వచ్చి ఉన్నట్టుగా నువ్వు వాటి చుట్టూ నువ్వు మ్యాప్ గీయి. అప్పుడు నువ్వేం చెయ్యి? నీ ముఖ దృష్టి ఆ యెరూషలేము పట్టణం మీద ఇలా చూస్తూ ఉండును. అంతే, నాశనము ఇజ్రాయేల్ దేశం మీదకి వస్తుంది. వారి దోషములను బట్టి వారికి శిక్ష వస్తుంది. సో అంటే పరలోకపు తండ్రి ఒక కార్యము ఒక ప్రవక్త ద్వారా చేపిస్తాడు అంటే ఆ ప్రవక్తకు ఆయన తెలియపరిచినది దాన్ని జరిపిస్తాడు అంటే, సో యాషువా మెస్సయ్య దాన్ని ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. సో అక్కడ రాస్తూ ఉండగా వారికి ఆ యెహెజ్కేలు యొక్క ప్రవక్త యొక్క మాటలు గుర్తొచ్చి ఉంటాయి. యెహెజ్కేలు యొక్క మాటలు గుర్తొచ్చి ఉంటాయి. ఎందుకంటే సో ఏమన్నాడు ఆయన? మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయండి అంటే నీతిమంతులను ఎప్పుడు కూడా చూడండి, అన్యాయపు తీర్పును ఎప్పుడు ఆ పరలోకపు తండ్రి సహించడు. ఆ అమ్మాయి ఎక్కడ దోషే, నో డౌట్ ఎట్ ఆల్. ఆ అమ్మాయి పట్టబడితే వేరే మరి పురుషుడేడి? ఎందుకు స్త్రీని తెచ్చారు? ఓన్లీ స్త్రీని ఒక్కదాన్ని ఎందుకు తెచ్చారు అంటే, మీరు దుర్మార్గులయ్యుండి, మీరు దుష్టులయ్యుండి, మీరు పాపులయ్యుండి ఆ పాపమును ఆ పురుషుని దాచిపెట్టి ఈ అమాయకురాల్ని తీసుకొస్తారా ఇక్కడికి అని ఇవన్నీ ఆయన ప్రశ్నించకుండా, అందుకే వినడానికట వేగిరపడాలట, మాట్లాడడానికి నిదానించాలట. సో యాషోవా వారు మాట్లాడింది తక్కువ, వారి గుండెల్లో రైలు పరిగెత్తించింది ఎక్కువ. మౌనంగా రాస్తున్నాడు అంతే. ఏం రాస్తున్నాడో వారికి అర్థమైపోయింది. ఒరే నాయన, మనం ఎవరైనా రాయేశామా మన పని అని ఏ ఒక్క
ఒక్కరూ లేకుండా చిన్నలు మొదలుకొని పెద్దవారు అందరూ వెళ్ళిపోయారు. ఏ ఒక్కరు అక్కడ మిగలలేదు. సో తర్వాత లేచి రాస్తూ చూశాడు అమ్మాయిని. ఏమ్మా, ఏ ఒక్కరు నీ మీద రాయి వేయలేదా? నేను కూడా వేయను, నీవు ఇంకా పాపము చే. కాబట్టి పరలోకపు తండ్రి మన పాప జీవితాలను, మన శాప జీవితాలను ఆయన ఇంకా ఎప్పుడు జ్ఞాపకం చేసుకొను అని ఆయన నీ కొరకు నా కొరకు ఆయన బలియాగం అవడానికి ఈ లోకానికి వచ్చాడు సుమా. కాబట్టి ఆయన బలియాగమును ఆయన బలియాగము ద్వారా రక్షణ పొందుకున్న మనము మళ్ళీ ఆయనను మ్రాను వేసే విధంగా ఉండకూడదు సుమా. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, కాదు కాదయ్యో నా పాప రుణమునకే, కాదు కాదయ్యో నా పాప రుణమునకే, నానులో బలి అయినా యెహోవాని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమన్ వివరింతో శ్రీయాశ్వ, విలువైనా నీ ప్రేమన్ వివరింతో శ్రీయాశ్వ. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో ఇక్కడ ఆయన క్షమించడం ద్వారా సర్వలోకానికి ఎంత గొప్ప మెసేజ్ను పంపిస్తున్నారు. యాషోవా వారు మొట్టమొదటి ప్రసంగంలో, కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పారు? మీరు వ్యభిచారము అని విన్నారు కదా, వ్యభిచారము చేసిన వారికి మరణశిక్ష అని విన్నారు కదా. కానీ నేను చెప్పేదేం తెలుసా? మీరు మోహపు చూపుతో, చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళ్దాం. కొండ మీద ప్రసంగం ఇది చాలాసార్లు మీరు వినుంటారు. కానీ ఈ సందర్భంలో మనం కొన్ని మాటలు అక్కడ చూసుకుందాం. 27వ వచనం నుంచి 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడవును. మరి నాయనలారా, మీరు పట్టుకొచ్చారు వ్యభిచారం చేసింది స్త్రీ అని, పురుషుని వదిలిపెట్టారు. కానీ నేను చెప్పిన నా ఉపదేశాన్ని మీరు వినలేదా? నేను చేసిన కొండ మీద ప్రసంగం మీరు వినలేదా? నేనేం చెప్పాను? మీరు ఇంతకాలం వ్యభిచారం చేస్తేనే, పట్టబడితేనే, సాక్షులుంటేనే మీకు ఆమెను శిక్షించడానికి, అతన్ని శిక్షించడానికి. కానీ నేను చెప్పేదేంది? సో అంటే ధర్మశాస్త్రమైన ఆయన మనలనే ధర్మశాస్త్రముగా మార్చుతున్నాడు. ధర్మశాస్త్రము ద్వారా మనకు శిక్ష వచ్చింది, ధర్మశాస్త్రము ద్వారా మనల్ని దోషులుగా నిలబెట్టింది. సో ధర్మశాస్త్రం మనల్ని పాతాళమునకు పంపించింది. కానీ ధర్మశాస్త్రము కన్నా మిన్న అయిన యాషువా ఏం చేస్తున్నాడు? మనలను ధర్మశాస్త్రముగా మలుచుకుంటున్నాడు. సో ఎవరికి మనమేంటి, మన హృదయము అనే పలకల మీద ఏమి రాయబడాలి? ధర్మశాస్త్రం రాయబడాలి. సో ధర్మశాస్త్రం నీ హృదయంలో రాయబడితే అప్పుడు నీ హృదయం ఏం చేస్తుంటుంది, ఏం హెచ్చరిస్తుంది? వ్యభిచారం చేసేవరకు ఎక్కడ? ఒరే నాయనా, చూశాను అంటే అయిపోయింది, ఇంకా నాకు ఆ పాతాళమే, ఆ అగ్నిగుండమే అనే భయము మనకుంటే, అనే భీతి ఉంటే, సో యాషువా మెస్సయ్య యొక్క రాజ్యము అది. ఆయన రాజ్య స్థాపన, నీతి రాజ్య స్థాపన వ్యభిచారులుగా ఉండేందుకు కాదు, దొంగలుగా ఉండేందుకు కాదు. సో నరహత్య చేసేవాళ్ళు, నరహత్య ఏం చెప్పాడు? నీ సహోదరుని పట్టుకొని నువ్వు ద్రోహి అంటే, ఈ మాట అనగానే మోషే గారు గుర్తొస్తారు. అసలు ఇజ్రాయెల్ ప్రజల గురించి ఎంత కష్టపడ్డాడు. తన జీవితాన్ని, తన భార్యను, తన బిడ్డలను అక్కడ దూరదేశం పంపించేసి, సో ఆయన
పడని కష్టము లేదు. కానీ చిన్న మాట ఇజ్రాయిల్ను అన్నందుకు, ద్రోహులారా నేను ఈ బండ నుంచి మీకు నీరు తెప్పించాలన్నందుకు ఆయనకెంత శిక్ష వచ్చింది. కానాను దేశమును ఆయనను దాటనివ్వలేదు. సో కానాను దేశమును వెళ్ళనివ్వలేదు. కాబట్టి సో పరలోకపు తండ్రి యాషువా అందుకే బోధకులారా మీకు కఠిన తీర్పు అంటుంటాడు. మీరు బోధకులై అంటే బోధకులై ఉండొద్దని కాదు ఆయన ఉద్దేశము. బోధకులకు రెట్టింపు తీర్పు, రెట్టింపు బహుమానం ఎలాగో, సో రెట్టింపు బహుమానమునకు మనము ప్రయాసపడదామా? రెట్టింపు తీర్పు వస్తుందని వెనుకకు తిరుగుదామా? యోబు గారి వలె రెట్టింపు ఆశీర్వాదం గురించి మనము తపన పడాలి. కాబట్టి సో రెట్టింపు ఆశీర్వాదం మనం స్వతంత్రించుకోవాలంటే ఆ ధర్మాన్ని మన హృదయమైన పలకల మీద రాసుకున్నప్పుడు, అందుకే అంటుంటాడు, ఒరే నాయన ఒకవేళ నీ కన్ను అభ్యంతరపరిస్తే, 29వ వచనము మత్తయి సువార్త మాథ్యూ 5th చాప్టర్ 29th వర్స్, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ఒకవేళ నీ కన్ను అభ్యంతరపరుస్తుంది, నీ కన్ను నీ కంట్రోల్లో ఉండడం లేదు, నువ్వు ఎంత చెడు చూడొద్దని అనుకుంటున్నావు, కానీ నీ ఐ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. సో నీ ఐ దాన్ని చూడు 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 అని బ్రెయిన్ ద్వారా సిగ్నల్ ఇస్తూనే ఉంది. ఎందుకు ఇది సిగ్నల్ ఇస్తుంది? నీ పూర్ణ మనస్సుతో ఆయనను ప్రేమించడం లేదు కాబట్టి. ఎందుకు నీ హృదయము ప్రేరేపిస్తుంది? నీ పూర్ణ హృదయంతో ఆయనను నువ్వు ప్రేమించడం లేదు. సో మనము ఆయనను మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ మనస్సుతో, మన పూర్ణ శక్తితో మనం ప్రేమిస్తే ఆయన అదే విధంగా అంతే పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో మనల్ని ఆశీర్వదిస్తాడు సుమా. హీ గివ్స్ అస్ అబండెంట్ బ్లెస్సింగ్స్. ఆయన ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏదో మామూలుగా ఉండదు. ఆకాశపు వాకిళ్లను విప్పి అంటాడు ఆయన. ఆకాశ వాకిళ్లను విప్పి, ఈ మధ్యన మనకు వర్షం కురిచింది కదా భయంకరంగా, కానీ మనుషులు మారుతున్నారా? ఎంత వర్షం వచ్చినా, ఎంత కరోనా తెగులు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా మనుషులు మారుతున్నారా? ఓకే, వారి గురించి మనం ఇక్కడ మాట్లాడడం లేదు. పరిశుద్ధులైన ఎలోహిం పిల్లలారా, ఆయన బిడ్డలకు, అందుకే ఇజ్రాయేలులారా అంటాడు. హూ ఆర్ వి ఆర్ ఆల్సో ఇజ్రాయలైట్స్. మనం ఇజ్రాయేలీలమే. సో ఆత్మీయ ఇజ్రాయేలీమైన మనతో కూడా యాషువా ఇదే చెప్తున్నాడు. సో ఒకవేళ నీ కుడి చెయ్యి అభ్యంతరపరిస్తే నీ చెయ్యి నరికేసుకో. ఈజ్ ఇట్ పాసిబుల్? చెప్పండి, ఎవడన్నా చెయ్యి నరికేసుకుంటాడా? మన చెయ్యి ఏదో వెళుతూనే ఉంది, వద్దంటే కూడా తీయకూడని వస్తువు తీయమని, లేకుంటే తీయకూడని బుక్ తీసి చదవమని, లేకుంటే మొబైల్లో వెళుతూ ఉంటుంది నీ ఫింగర్ అక్కడికి, ఇక్కడ ఇది చూడు, ఇక్కడికి వెళ్ళు, దీంట్లో నువ్వు లాగిన్ అవ్వు, పాపము చూడు. పాపము నిన్ను సంతోషపరుస్తుంది, కానీ అది నిత్య నాశనం మనకు నడిపిస్తుంది. కానీ పరలోకపు తండ్రి ఏం చెప్తున్నాడు? నీ చెయ్యి నరికేసేసుకో. ఎందుకంటే ఈ ఒక్క చెయ్యి లేకుండా నీ దేహమంతా పరలోకమునకు నువ్వు చేర్చబడతావు. సో నీ ఒక కన్ను నువ్వు పెరికేసేసుకో. ఒంటరి కన్నువాడు. ఎందుకంటే గుడ్డి వాళ్ళు చాలా అదృష్టవంతులని చాలాసార్లు అనిపిస్తుంటుంది. ఎందుకంటే మన దేహంలో ఉన్న అవయవము మొట్టమొదటి పాపానికి ప్రేరేపించేది కన్నే కాబట్టి. సో కాబట్టి ఇక్కడ యాషువా అదే చెప్తున్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి పడేసేసి, నీ చెయ్యి అభ్యంతరపరిస్తే ఎందుకంటే నువ్వు 2 చెయ్యిలు కలిగి నరకంలో ఉండే కన్నా ఒక చెయ్యితో 2 కాళ్ళు, మిగతా దేహమంతా నువ్వు నిత్య రాజ్యమునకు వెళ్ళాలి. సో ఇక్కడ మరి ఆ రాయి వేయడానికి ఎవరు సాహసించలే. ఎందుకంటే రాయి ఎత్తారంటే అయిపోయేది వారి పని. సో రాయి ఎత్తి వేసే వరకు ఉండేవారు కాదు యాషువా వారు. రాయి ఎవడైతే తీసుకున్నాడో, ఒరే నాయనా అని వాని పేరు పెట్టి పిలిచేవాడు. ఒరే నాయనా ఎక్కడికి ఎత్తుతున్నావు రాయి? ఎవరి మీదకి వేయడానికి ఎత్తుతున్నావు? సో కాబట్టి అక్కడ వారు గుంట తవ్వారు, యాషువా మెస్సీని గుంటలో పడేయాలని. సో ధర్మశాస్త్రం ద్వారా ఈయన ఏం చెప్తాడు అని. సో ధర్మశాస్త్రం విరుద్ధంగా ప్రవర్తించాడా ఎక్కడన్నా? ధర్మశాస్త్రం విరుద్ధంగా అక్కడ తీర్పు చెప్పాడా? కానీ ఏం నేర్పించాడంటే క్షమాపణ. సో క్షమించడానికి ఎవరికి ఉంది అర్హత? సృష్టిక ధర్మశాస్త్రం రాసిన ఆయనకే ఉంది. ఇంకా ఈ సృష్టిలో ఎవరికి లేదు సుమా, నీకు నాకు మనకు లేదు. ఒక పాపిని క్షమించమని చెప్పే అర్హత మనకు లేదు.
కానీ సువార్త ప్రకటించే అర్హత ఉంది. మన విషయంలో వారు ఏదైనా తప్పిదములు చేస్తే మనము క్షమించే అర్హత మనకుంది. సో ఒకసారి కాదు, 70 years మనం క్షమించడానికి. కాబట్టి యాషువా మెస్సయ్య మనకు ఉపదేశిస్తున్న ఉపదేశం ఇదే. సో ఆయన అందుకే ఇక్కడ వారికి నాకు అనిపించింది అన్నట్టు, నేను ధ్యానిస్తున్నప్పుడు, సో మేము ఒకవేళ రాయి వేస్తే మరి అలనాడు యోసేపు గారిని ఎవరు ఆ ఇష్మాయేలు తీసుకువెళుతున్నారు. ముందుగా మిద్యానీయులకు అమ్మబడ్డాడు 20 వెండి నాణాలకు. తర్వాత వారి యొక్క బలాన్ని చూసి, వాళ్ళ అన్నదమ్ముల యొక్క బలాన్ని చూసి వీళ్ళకు భయం వేస్తుంది. ఒరే, మనం ఇతన్ని తీసుకెళ్తున్నాము, 20 వెండి ఇంత అందగాన్ని ఇంత చౌకకు అమ్మారు, మళ్ళీ వాళ్ళు ఏమన్నా మన మీదకి వచ్చారనుకోండి, మనము ఏ ఒక్కరు మిగలము, వాళ్ళు అరిస్తేనే మనం పడిపోయాము, ఆ సింహును అరుపులకే పడిపోయాము అని వాళ్ళు ఏం చేస్తారు, ఇష్మాయిల్లకు మళ్ళీ సేమ్ అంతే కాస్ట్కు 20 వెండి నాణాలకి అమ్మేస్తారు. సో ఇదంతా మన గ్రంథంలో కాకుండా యాషారు 42వ అధ్యాయంలో ఉంది. యాషారు గ్రంథం 42. సో అమ్మిన తర్వాత ఇష్మాయిల్ ఏం తీసుకెళ్తున్నారు, ఇతన్ని తీసుకెళ్తుంటే ఏడుస్తూ ఉన్నాడు. అయితే కొడుతున్నారు ఈయనను. సో కొడితే ఏమైందట, అక్కడ ఆయన చేతులతో ఇలా కొడితే వాళ్ళ చేతులు ఎండిపోయాయట, ఇలా చేతులు వెనుకకి రావడం లేదట. ఆ యరొబాము రాజు వచ్చి ప్రవక్త తీర్పు ప్రకటించిన ప్రవక్తను ఒరే అని పట్టుకోండి అని ఎలా అయితే అన్నాడో, ఇలా చేయి చాపాడు అతన్ని పట్టుకోమని, ఏమైపోయింది ఆ చేయి అలానే ఎండిపోయింది. నాయన బాబు యవనస్తుడా, దయచేసి ప్రార్థన చేయి, నేను నీ మీదకి చేయి చాపాను కానీ నా చెయ్యి ఎండిపోయింది. మళ్ళీ చూడండి, ఆ యొక్క ప్రవక్తకుండే ఆ యొక్క క్షమించే గుణము, అతన్ని పట్టి చంపడం అని చేయి చాపిన రాజు యొక్క చెయ్యిని మళ్ళీ ఈ యవనస్తుడు ప్రార్థన చేయగానే యరొబాము చెయ్యి మళ్ళీ యథావిధిగా అవుతుంది. కాబట్టి సో ఈ సంఘటనలన్నీ వీళ్ళు గుర్తొచ్చుంటాయి. ఇక్కడ మనం రాయి వేసామా, యరొబాము చెయ్యిలాగా మనదేమన్నా అయిపోతుందో, లేదా ఆ ఇష్మాయిలు యోసేపును కొడుతున్నప్పుడు వాళ్ళ చెయ్యిలన్నీ ఎండిపోయాట. మళ్ళీ వచ్చి ఏం చేస్తున్నారు, ఆయన దగ్గరకు వచ్చి, నాయన ఏంటిది పరిస్థితి, సో ఈ యవనస్తుని మనం ఏమన్నా తీసుకెళ్తున్నందుకు ఇబ్బంది పెడుతున్నందుక అని అనుకుంటున్న సమయంలో ఇంకా కొందరు గుంపు వచ్చి మళ్ళీ కొట్టారట. ఈ కొట్టిన వాళ్ళు చెయ్యిలు ఎండిపోయినాయని బుద్ధి జ్ఞానం వారికి రాలేదు, మళ్ళీ కొట్టారట. కొడితే అప్పుడు భయంకరమైన భూకంపం, కటిక చీకటి. సో ఇవన్నీ చూసి మళ్ళీ వెళ్ళి యోసేపు గారి దగ్గర సాగిలపడ్డారట. నాయన మమ్మల్ని క్షమించు, నీ ద్వారానే మాకు ఈ విపత్తు వచ్చినట్టుంది, నువ్వు క్షమించి ప్రార్థన చేయి నీ సృష్టికర్తగానే. యోసేపు ప్రార్థన చేయగానే మళ్ళీ ఇదంతా యాషారు గ్రంథం మరి 42వ అధ్యాయంలో ఉంటుంది. కొన్ని మాటలు చూద్దాము. 42వ అధ్యాయంలో 44, 45 వచనాలు. ఎలోహిం యోసేపుకు వచ్చిన ఆపదను చూచెను. ఎలోహిం మరల ఆ మనుషులను కొట్టెను, శిక్షించెను. ఎలోహిం భూమిపై కటిక చీకటి కలుగజేసి వారిని భూమిపై చుట్టబెట్టెను. మెరుపు మెరిసెను, ఉరుములు గర్జించెను, భయంకరమైన బలమైన గాలి వీయగా ఉరుము గర్జింపునకు భూమి కదిలెను. ఆ మనుషులు మిక్కిలి భయపడిరి, వారు ఎటు వెళ్ళుటకు దారి తెలియకుండెను. మృగములు ఒంటెలు నిలబడి ఉండెను, వారు వాటిని తోలిరి, కానీ అవి ముందుకు నడవలేదు. వీరు వాటిని కొట్టిరి, అవి నేలపై నక్కి వంగి ఉండెను. వారు ఒకరితో ఒకరు ఇట్లు చెప్పుకునిరి, సృష్టికర్త అయిన ఆ ఎలోహిం మన పట్ల చేసిన ఈ పని ఏమిటి? మనము ఆయన పట్ల ఏమి అతిక్రమించి చేసితిమి? మనము ఏమి పాపము చేసితిమి? మనకి ఎందుకు ఇలా సంభవించినది? అందులో ఒకడు మిగిలిన వారితో ఇట్లు సమాధానం చెప్పాను, బహుశా మన బానిసకు వచ్చిన ఆపదను బట్టి వచ్చిన పాపము మనకిలాగు ఈ దినమున జరిగి ఉండును. కాబట్టి మనము ఇప్పుడు మనల్ని క్షమించమని గట్టిగా ప్రాధేయపడదాము. అప్పుడు మనము ఎవరిని బట్టి ఆపద మనపై పడినదో తెలుసుకొనవచ్చును. ఆ ఎలోహిం మనపై కనికరము చూపితే ఇప్పుడు ఇదంతా మనకు ఈ బానిసను బట్టే సంభవించినదని తెలుసుకుందాము. వారు అంటున్నారు, అయ్యా ఈ ఆపద ఎందుకు వచ్చిందంటే మనం ఆ అబ్బాయిని ఆ బానిసను తీసుకెళ్తున్నాం, అతను కొట్టినందుకు కావచ్చు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి సాగిలపడి అడుగుదాము. ఒకవేళ ఇది వెళ్ళిపోయిందనుకో అతన్ని బట్టి వచ్చిందని మనం గ్రహించుకుందాం. సో కాబట్టి
ఈ విధంగా ఇవన్నీ వారికి గుర్తొచ్చి ఉంటాయి. మా పితరుని యోసేపును తీసుకెళ్తున్నప్పుడు ఆ ఇస్మాయిల్కి ఏం సంభవించింది? సో యరొబాము రాజు ఆ ప్రవక్తను అన్నప్పుడు ఏం సంభవించింది? సో మరి ఇక్కడ ప్రవక్త కన్నా నేను గొప్పవాడిని అన్నాడు ఈయన. సో మీ తండ్రి ఏడంటే నన్ను చూసినవాడు తండ్రి అని అంటున్నాడు ఈయన. ఇక వారికి భయం ఎక్కువైపోయి వారు అక్కడి నుంచి ఒక్కొక్కరు అందరూ జారుకున్నారు. సో యాషువా మెస్సయ్య కూడా ఎందుకు శిక్షించలేదు? సో ఎందుకు శిక్షించలేదంటే ఆయన క్షమించుటకే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను క్షమించడానికి. లేకుంటే మనల్ని క్షమించకుంటే నేను ఇక్కడ నిలబడలేను, ఈ గ్రంథంతో ఉపదేశించలేను, మీరు ఇలా కూర్చోలేరు, మీరు వినలేరు. సో కాబట్టి పరిశుద్ధులారా, మన జన్మత మన కర్మ ద్వారా వచ్చిన పాప శాపములన్నిటినీ ఆయన కొట్టివేయడానికి వచ్చాడు. అందుకే ఈ మాటలు అపోస్తలుడైన సౌలు రాస్తున్నాడు. ఇది కనుక ఇది జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని అడిగే వారికి ఎవరికైనా దీన్ని చక్కగా ఉపదేశించండి. నేను చెప్పబోయే మాటలు సో ఇది సర్వం ప్రపంచంలోని చాలామందికి ఇది ఒక పెద్ద మిస్టరీగా ఉంది, అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. ఏదంటే అది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము. సో మెసేజ్ అంతా దీనిపైన మరి కేంద్రీకృతమై ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. మీరు మన వాళ్ళకు చాలామంది విని ఉంటారు, ఇంతకుముందు విన్నారు, కానీ మళ్ళీ ఒకసారి మీకు నేను పరమ తండ్రి యొక్క ఆత్మ ద్వారా మరి ప్రేరేపణ కలిగి ఈ మాటలు నేను చెప్తున్నాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 10 నేను చదువుకుంటూ ఒక్కొక్క మాట చదువుతూ చెప్తాను. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన ఎలోహిం ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. సో అపోస్తలుడైన సౌలు గారు రాస్తున్నారు, నాయనా మీరందరూ మనమందరం బాప్తిసం పొందుకున్న వాళ్ళమే కదా. బాప్తిసం పొందుకున్నామంటే ఏమనుకుంటున్నాం మనము? మన గత జీవితం అంతా, మన పాత జీవితం అంతా, మన పాప జీవితం అంతా సమాధి చేయబడింది. సో బాప్తిసము, అందుకే చాలామంది మరి బాప్తిసం తీసుకోవడానికి కొరకు ఇదే చెప్తుంటారు, అయ్యా నేను ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, ఇంకా కొన్ని పరిపూర్ణంగా నేను నా పనులు ముగించేటివి ఉన్నాయి, నేను ఇంకా కొన్ని బలహీనతలు నాకు. నాయన ఈ దినమే నీది, రేపటి దినము ఏమి జరుగుతుందో నీకు తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సో ఇలా చాలా పోస్ట్పోన్ చేస్తుంటారు. బాప్తిజం అంటే అదేదో మొక్కుబడిగా తీసుకునేది అనుకుంటారు, ఆచారంగా తీసుకునేది అనుకుంటారు. నువ్వు ఎప్పుడైతే ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నా రక్షకుడు, నా విమోచకుడిని నీ ఉదయంలో చేర్చుకున్నావో, ఎప్పుడైతే నువ్వు మందిరంకి వెళ్ళడం ఆరంభించావో, ఎప్పుడైతే జీవవాక్యాన్ని చదువుతున్నావో, ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తూ నీకు ఆశీర్వాదాలు కావాలి, రెట్టింపు ఆశీర్వాదాలు అయితే చెప్పండి, రెట్టింపు ఆశీర్వాదాలు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరికీ కావాలి, నేను 2 చేతులు ఎత్తాను. రెట్టింపు ఆశీర్వాదాలు అందరికీ కావాలి, అవునా కదా? రెట్టింపు ఆశీర్వాదాలు కావాలంటే ఏ దినమైతే, ఏ సమయమైతే, ఏ రోజైతే నీ హృదయంలో కార్యము అంటే నీకు హృదయంలో నీకు మారు మనస్సు అనేది ఆరంభమైందో, ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో ఈయన నా ముక్తి ప్రదాత, నా జీవపదాత, నేను ఈ రోజు వరకు నేను చేసినది చాలు, ఈ దినం వరకు చేసిన కీడు చాలు, ఇంకా నేను ఏమాత్రం కూడా నేను కీడు చేయకుండా, పాపమునకు నా దేహమును అప్పగించకుండా. సో కొందరు ఏమంటారంటే, నాకు బలహీనత ఉందయ్యా సిగరెట్ తాగి, అది జయించిన తర్వాత నేను బాప్తిసం తీసుకుంటా అంటారు. నాయన ఎక్కడ నువ్వు సిగరెట్ తాగుతూ పోతుంటే నీ లంగ్స్ పాడవుతాయి, నీకు హార్ట్ అటాక్ వస్తుంది. ఈ మధ్యలో మరి చాలామంది ఎందుకు యవ్వనస్తులు చనిపోతున్నారు, ఇది ఎవరు చెప్పరు, ఎవరు గ్రహించుకోరు. సో కాబట్టి ఆ ఒక్క బలహీనత ద్వారా నేను చెప్పేది, ఇలా భయంకరమైన బలహీనతలు చాలా ఉన్నాయి ఈ లోకంలో జనాలకు. లంచం తీసుకున్న వాడికి నేను నా పిల్లలకు కొన్ని బిల్డింగ్లు కట్టించాలి కాబట్టి నేను సో లంచం తీసుకోవాలి. ఇప్పుడు నాయన లంచం తీసుకున్న వాడికి చోటు లేదు ఆయన రాజ్యంలో, లంచం తీసుకున్న వాడికి ఆయన రాజ్యంలో చోటు లేదు. సో ఇంకా నువ్వు లంచంతో ఎక్కడ నువ్వు ఆయన రాజ్యాన్ని వెళ్ళగలుగుతావు? కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. సో ఎప్పుడైతే మీరు బాప్తిసం పొందారో మీరు మీ గత జీవితం అంతా సమాధి చేయబడింది, ఇంకా మీరు నూతన సృష్టి, ఇంకా నూతన వ్యక్తి మీరు. ఇంకా 13వ వచనం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులయ్యి ఉండగా
ఎలోహిం రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో మ్రానుకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన మీద మన అపరాధములన్నిటినీ క్షమించాడు. సో ఇక్కడ ఉన్నాయి కదా మనకు 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలకు అందరికి కనబడుతున్నాయి కదా. సో ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి. నేను నిజం చెప్తున్నాను, యెహోవా మెస్సీయను తెలుసుకోకముందు, మారు మనసు పొందకముందు నేను ఈ అబద్ధ సాక్ష్యం నేను చెప్తున్నాను, అబద్ధ సాక్ష్యం చెప్పినవాడిని. కానీ ఎప్పుడు నేను అన్యుడిగా ఉన్నప్పుడు, నా బాల్య దినముల నుంచి నేను ఆయనను తెలుసుకోక మునుపు అబద్ధ సాక్ష్యం చెప్పినవాడిని. అయితే నాకు నా యొక్క గ్రంథంలో ఈ ఆజ్ఞకు విరుద్ధంగా ఏమైనా శిక్ష ఉంది. నాయన బాబు, ఇగో ఈరోజు మీ క్లాస్లో మీ అబ్బాయి, నీ ఫ్రెండ్, నీ యొక్క మరి కో స్టూడెంట్కు వానికి మంచి మార్క్స్ వస్తున్నాయని, సో ఏదో ఒకటి కాపీ కొట్టాడనో, లేక ముందు వాళ్ళది చూసి రాశాడనో, లేక సార్ మిస్టేక్న ఒక మార్క్ ఎక్కువ వేశాడు అని ఇలాంటి కంప్లైంట్ ఏదో చేశావు. సో ఇది నా పక్షమున అది నేరారోపణ చేయబడింది, నాకు ఒక శిక్ష ఉంది. సో ఎప్పుడైతే నేను యెహోవా మెస్సీయ నామం రక్తంలో కడగబడ్డానో, ఎప్పుడైతే నా పాపములు ఒప్పుకున్నానో, నా గత జీవితాన్నంతా ఆయన తుడిచివేశాడని ఒక నిశ్చయత నాకు కలిగిందో, అప్పుడు నేను బాప్తిస్మానికి సిద్ధపడ్డాను కదా. సో ఆ క్షణము నుంచి, అంటే అప్పటి వరకు ఉన్న నా శిక్ష, అంటే ఆ చేవ్రాతను, అంటే చేవ్రాతనంటే ఈ 10 ఆజ్ఞలు కాదు సుమా. ఈరోజు ప్రపంచమంతా ఏం చెప్తున్నారు, ఆయన చేవ్రాతను తుడిచివేశాడు అంటున్నారు. అంటే 10 ఆజ్ఞలు కొట్టేశాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు కాదు సుమా. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు. సో ఈ ధర్మశాస్త్రాన్ని విరుద్ధంగా నా శిక్ష ఉంది కదా, ఆ శిక్షను ఆయన తుడిచిపెట్టేశాడు. ఆయన ఆ గొల్గతాగిరిలో ఆ మ్రానుకు వేలాడదీయబడిన దాన్ని బట్టి, ఆయన ఆ మేకులతో గుచ్చబడిన దాన్ని బట్టి, సో ఆ శిక్షని కొట్టివేశాడు. అంటే చేవ్రాత అంటే ఎవరు? ఇప్పుడు నేను ఎప్పుడో 6th క్లాసులో 5th క్లాసులో చేసిన అబద్ధ సాక్ష్యము ఎవరు రాసి పెట్టారు? మా టీచర్ కాదు, మా అమ్మ నాన్న కాదు, నా స్నేహితులు కాదు, పరలోక తండ్రి సముఖములో ఉన్న దూతలు రాసి పెట్టారు. ఆ శిక్షను ఎప్పుడైతే నేను ఆయన రక్తంలో కడగబడినానో, ఎప్పుడైతే ఆయన నామాన్ని నొసలు మేము ముద్రించుకోవడానికి సిద్ధపడ్డానో, ఆ క్షణము వరకు ఉన్నవన్నిటినీ. కాబట్టి పరిశుద్ధులారా, నీ గత జీవితము, అందుకే పరలోకపు తండ్రి సంవత్సరానికి 2 రోజులు మనకు నియమించాడు. ఒకటి ప్రాయశ్చిత్తార్థ దినము, ఇంకొకటి పస్కా దినం. సో పస్కాలో కూడా మనం ఏదన్నా పొరపాటున ఏదన్నా ఆజ్ఞ మీరామేమోనని మనము సిద్ధపాటు కలిగి యోగ్యముగా పస్కాలో చేయివేయాలి. లేదా ప్రాయశ్చిత్తార్థ దినం మనకు గత నెలలో పోయింది కదా. సో ప్రాయశ్చిత్తార్థ దినమున మనము తెలిసి తెలియక చేసిన పొరపాటున ఆయన ఆజ్ఞను మీరిన దాన్ని బట్టి, సో ఏదో చిన్నదే, అది మరణకరమైన శిక్ష కాకపోవచ్చు, కానీ నీకు శిక్ష, నీకు రేపు తీర్పులోకి రాబట్టబడతావు. కాబట్టి నువ్వు రెట్టింపు ఆశీర్వాదం పొందుకోవాలంటే వాటిని నువ్వు వదిలిపెట్టేసేయాలి. సో ఇక్కడ మరి సౌలు గారు చెప్తున్నది మాట అదే అన్నట్టు, అయ్యా మీరు ఒకప్పుడు మరి ఆయన ఆజ్ఞలకు విరుద్ధంగా మీరు బ్రతికిన వారు, మీరు అపరాధముల చేత ఉన్నవారు, కానీ నీ అపరాధములన్నిటినీ నువ్వు ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా, ఎందుకంటే సబ్బాత్ అంటే నాకేందో తెలియదు, సబ్బాత్ అంటే నా స్టడీ ఎంత అయిపోయి నా ఉద్యోగం వచ్చే వరకు నాకు సబ్బాత్ గురించి తెలియదు. సో సబ్బాతు నేను చేయకపోవడాన్ని బట్టి అది నా గ్రంథంలో ఒక శిక్షగా రాయబడి ఉంది. సబ్బాతు నువ్వు చేయలేదు కాబట్టి నాకు తెలియదు కదా నాయన అంటే, నో, తెలియదు కాదు. నీకు తెలియకపోయినా నువ్వు సబ్బాత్ సృష్టికర్త ఆజ్ఞను మీరావు కాబట్టి దానికి నీకు ఈ శిక్ష ఉంది. సో ఆ శిక్షనంతా తుడిచివేశాడు. సబ్బాతు నేను పరిశుద్ధంగా, నాకు తెలియదు పరిశుద్ధంగా ఆచరించడం ఎక్కడ. కాబట్టి పరిశుద్ధులారా, సో సబ్బాతును, అందుకే ఆయనను మనం ఏం చేసి ఆయన ఘనపరచగలము? ఘనమైన సబ్బాతును ఘనముగా ఆచరించి, పరిశుద్ధమైన విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించి,
పరిశుద్ధమైన పండుగలను పరిశుద్ధంగా ఆచరించి పరిశుద్ధమైన తోరాను ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు 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 ధన్యుడు. సో మన బిడ్డలకు బాల్యం నుంచి నేర్పుతున్నాము. మొక్కుబడిగా నేర్పడం కాదు సుమా, వారి అంతరంగాలలో అది రాయబడాలి. ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించడం అంటే ఏంటి ఆయన? సో ధర్మశాస్త్రం ఏం చెబుతుందో అంటే నీ కంటితో చూడకూడదు, నీ చెవితో చెడు వినకూడదు, నీ పెదవులతో చెడు పలకకూడదు. సో అందుకే మన భారతదేశంలో మరి ఆ కోర్టులు పెడతారు, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు పలకొద్దని. ఓన్లీ కోర్టులోనే పెడతారు. కానీ ఈ రోజులలో ఏమైపోయింది, న్యాయమూర్తులే న్యాయం తప్పిచేస్తున్నారు. సో యాషువా వచ్చిన కాలంలో కూడా అదే పరిస్థితులు ఉంది. సో శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు ధర్మశాస్త్రాన్ని కాపాడవలసిన వారు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, వారే ధర్మశాస్త్రం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి తక్కువ మాటలతో యాషువా వారు ఏం చేశారు, వారి పాప చిట్టా అంతా రాస్తున్నాడు ఆ ఇసుక మీద, వారి పాప చిట్ట. కాబట్టి ఇక్కడేం చేశాడు, మన పాప చిట్ట ఏదైతే మనము అతిక్రమించామో దాన్నంతా ఆయన యొక్క బలియాగము ద్వారా, ఆయన ఆ మ్రాను పైన ఆయన మేకులతో గుచ్చబడిన ఆ మేకుల ద్వారా, ఆ యొక్క శిక్ష ద్వారా ఆయన పొందుకున్న శిక్ష, అందుకే మన శిక్ష ఆయన భరించాడు. తన అపరాధములకు పరిహారం నొందినవాడు ధన్యులు. సో కాబట్టి పరిశుద్ధులారా, మరి అక్కడ ఆ తల్లి మరి ఎంత వేదనతో క్షోభతో ఉన్నదో. సో ఇంకెలాగ తను శాస్త్రుల చేతిలో, యాజకుల చేతిలో చిక్కున్నది, ఇంకెలా తను మరణం తప్పించుకోగలదు? కానీ ఇక్కడ ఈయనెవరు? సో బోధకుడు, ఆయన ఉపదేశకుడు, ఆయన ప్రవక్త, ఆయన మెస్సయ అని చెప్పుకుంటున్నారు. ఆయన ధర్మశాస్త్రం విరుద్ధంగా ఎలా తీర్పు చెప్తాడు? కానీ క్షమించడానికి వచ్చినాడు. అందుకే కృప ద్వారా, ధర్మశాస్త్రం కన్నా మిన్న అయినది కృప. ఆ కృపా సత్య సంపూర్ణుడే, ఆ కృపా సత్య సంపూర్ణుడే నిన్ను నన్ను మనలందరినీ క్షమించింది. కాబట్టి మనము కూడా క్షమించేవారముగా, మనము కూడా ఎవరినైనా సుమ క్షమించేవారముగా. ఎందుకంటే మనము క్షమిస్తేనే క్షమించబడతాం. ఆయన మనల్ని క్షమించాడు, మనల్ని ప్రేమించి. కాబట్టి మనము క్షమిస్తేనే ఆయన క్షమిస్తాడు. సో ఎంత గొప్ప కృపామైన మనము కలిగి ఉన్నామో. సో ఇక్కడ మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నా, కొలస్సీ 2వ అధ్యాయంలో 13, 14, 15 వచనాలలో, సో ఆయన ఎలోహిం రాతరూపకమైన ఆజ్ఞల వలన, అంటే ఆజ్ఞల ద్వారా ఏ శిక్ష అయితే మనకు వచ్చిందో ఆ శిక్షనంతా కొట్టివేశాడు సుమా. అంతేగాని మళ్ళీ బాప్తిసం పొందుకున్న తర్వాత, ఇంకా ఆయన నీతిని అనుసరిస్తున్న తర్వాత, ప్రతి సబ్బాతును ఆచరిస్తున్న తర్వాత దోషాలు చేస్తూ వెళుతుంటే ఇంకా ప్రతిరోజు తుడిచిపెట్టుకుంటూ కూర్చోడు పరమ తండ్రి. కాబట్టి మనం రెట్టింపు ఆశీర్వాదం పొందుకోవాలంటే, మనం రెట్టింపు దీవెనలో స్వతంత్రించుకోవాలంటే ఆయన కృప ద్వారానే సుమా, ఆయన కృప ద్వారానే. సో మనము ఈ స్థితిలో మనం ఉన్నాము అంటే నిజంగా ఎంత గొప్ప భాగ్యం అంటే, ఎంత గొప్ప ధన్యత అంటే. సో ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తొడచి నన్నాదరించినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తొడచి నన్నాదరించినది నీ కృపయా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ
కృపయా నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. సో ఆ యొక్క స్త్రీ స్థితిగతులు ఏంటి? అక్కడ కష్టకాలం ఆమె, కానీ ఆమె చెంత చేరింది ఎవరు? ఆమె కన్నీరు తుడిచింది ఎవరు? ధర్మశాస్త్రమై ఉన్న ఆ సృష్టికర్త అయిన ఆ అద్వితీయుడైన ఆ రక్షకుడైన యాషువా మెస్సయ్య. కాబట్టి మన జీవితాలలో కూడా, మన బ్రతుకులను కూడా సో ఆయన మరి ఆ చిట్ట చివరి పండుగలో, ఆయన చిట్ట చివరి మెసేజ్లో తెలియపరుస్తున్నాడు, లోకాన్ని అందరిని క్షమించడానికి ఆయన వచ్చాడని. సో ధర్మశాస్త్రమైన ఆయన మనల్ని క్షమించాడు, ఎందుకంటే కృప ద్వారా కృప. కాబట్టి ఆయన కృపలో మనము ఇంకా అనుదినము భద్రపరచబడాలని, సో ఆయన కృప మన ఎడల విస్తరించబడాలని, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారికి ఆయన మేళ్ళ చేత, సో ఆయన రెట్టింపు ఆశీర్వాదముల చేత, రెట్టింపు దీవెనల చేత ఆయన ఆశీర్వదించువాడై ఉన్నాడని మనము తెలుసుకొని, సో మన జీవితాలను మరి ఆ విధముగా ధర్మశాస్త్రము వలె, ధర్మశాస్త్రములాగా మన దేహాలే నిలయము, ఆయనకు నివాస యోగ్యము ఆలయాలంటే, సో మన హృదయము ధర్మశాస్త్రము మన ఆయన రాసుకోవాలి, రాయబడాలి. అది ఎప్పుడు రాయబడుతుంది? దివారాత్రులు ధ్యానించడం వలన, చాలా జాగ్రత్తగా వినడము ద్వారా. సో విని, సో అందుకే ఈ రెండు చెవులు ఒక దగ్గర పెడితే హార్ట్ షేప్ వస్తుంది. ఈ రెండు చెవుల ద్వారా వింటే మన హృదయము చేర్చుకుంటుంది, హృదయం మన పలక మీద రాయబడతాయి. అప్పుడు మన హృదయము, మన గుండె ఇంజన్ బాగుందంటే మన దేహం అంతా బాగుంటుంది. కాబట్టి ఆ 7 మెసేజెస్లో ఇది 4వ మెసేజ్. కాబట్టి ఆ పరమ తండ్రి మనల్ని ప్రేమించి ఆయన కృప ద్వారా క్షమించినాడు. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము మన తోటి వారిని, ఆయన పోలికలో చేపడిన ప్రతి మానవుని క్షమిస్తే మనము కూడా రెట్టింపు ఆశీర్వాదము స్వతంత్రించుకుంటాం. పరమ తండ్రి మాటలు ఆయన వినికిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎంత